భారతదేశానికి వస్తున్నటువంటి వాణిజ్య నౌకని ఏదైతే మ్యాంగ్లూరుకి రాబోయే వాణిజ్య నౌకని గుజరాత్ అవతల అంతర్జాతీయ జలాల్లో డ్రోన్తో అటాక్ చేయడం, దాంట్లో అక్కడ ఉన్నటువంటి వాళ్ళని 26 మంది సిబ్బందిని కాపాడినటువంటి భారతదేశానికి ఒక పెద్ద సమస్య ఏమైందంటే, హౌతీ తీవ్రవాదులు టార్గెట్ చేస్తున్నట్లు ఇజ్రాయెల్ మిత్రుల్లో మనం కూడా ఒకళ్ళం. ఇప్పుడు వాణిజ్య కార్యకలాపాలు స్తంభింప చేయటం అన్నటువంటిది హౌతీ తీవ్రవాదుల ఉద్దేశం. ఇజ్రాయెల్కి మిత్రులుగా లేదా ఇజ్రాయెల్కి అనుకూలంగా ఉండే వాళ్ళందరినీ దెబ్బతీయటం. రష్యా షిప్స్ని వాళ్ళు వదిలేస్తున్నారు, ఇరాన్ షిప్స్ని వదిలేస్తున్నారు, చైనా షిప్స్ని వదిలేస్తున్నారు. ఎస్పెషల్లీ ఈ 4 దేశాలు కాకుండా మిగతా అందరి మీదన కూడా పడుతున్నటువంటి సందర్భం. ఈ దశలో నరేంద్ర మోడీ సర్కార్ సీరియస్ నిర్ణయాలు తీసుకుంది. ఎవరినో బతిన్లాడినో, ఏ రష్యా చేత రికమెండేషన్ చేయించుకునో, ఇరాన్ చేత బతిన్లాడుకునే పని చేయట్లేదు. ఏకంగా అటాకింగ్ ఆర్డర్లు ఇచ్చింది సైన్యానికి. ఇప్పుడు భారత వాణిజ్య నౌకలు లేదా భారతదేశానికి వచ్చే వాణిజ్య నౌకల రక్షణ కోసం కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. ఎస్పెషల్లీ యెమెన్ హౌతీస్ నిర్ణయాల నేపథ్యంలో 4 యుద్ధ నౌకల్ని రంగంలోకి దించింది. ఏకంగా 4 యుద్ధ నౌకల్ని, అది కూడా బ్రహ్మోస్ క్షిపణుల్ని వాటి మీద పెట్టి, సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్స్ కూడా, అంటే కింద నుంచి పైనుంచి పైనుంచి వచ్చేటువంటి డ్రోన్లని ధ్వంసం చేసేటువంటిది, పైనుంచి వచ్చే మిస్సైల్స్ని ధ్వంసం చేసేది, భూమి మీద నుంచి పైనుంచి వచ్చేటువంటి భూమి మీద నుంచి మనం వదిలే మిస్సైల్ పైనుంచి వచ్చే వాటిని ధ్వంసం చేస్తాం. అట్లాంటి సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్స్, అట్లాగే యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ కూడా, అంటే సబ్మెరైన్స్ సముద్ర జలాల అడుగున పేల్చేటటువంటి వాటిని కూడా పేల్చగలిగినటువంటి కీలకమైనటువంటి ఆయుధాలని రంగంలోకి దించింది. అట్లాగే హెలికాప్టర్లని, పూర్తి స్థాయిలో సామర్థ్యం కలిగినటువంటి హెలికాప్టర్లను రంగంలోకి దించింది. సీ గార్డియన్ డ్రోన్స్ను కూడా ఇస్తున్నారు. PBI ఎయిర్క్రాఫ్ట్, P-81 ఎయిర్క్రాఫ్ట్స్ సర్వేలెన్స్ ఒక పక్కన ఎప్పటికప్పుడు ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తూ, అక్కడ ఉన్నటువంటి షిప్ మీద ల్యాండ్ అవుతూ, అక్కడ జరుగుతున్న పరిణామాలు చూస్తూ, అవతల నుంచి ఏదైనా జరుగుతుంటే ఇమ్మీడియట్గా పేల్చేయడానికి, ఓవరాల్గా చెప్పాలంటే చిన్నపాటి యుద్ధానికి భారతదేశం సిద్ధమైంది. హౌతీ తీవ్రవాదులు భారత వాటి జోలికి వస్తే అంతు చూడటానికి సిద్ధపడింది. నరేంద్ర మోడీ సర్కార్ కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది వాణిజ్య అవసరాల రీత్యా.